హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారనమాట. ఏమని అంటే, మ్యాడీకి తెలిసిపోయినట్లుంది, ఎంతైనా త్వరగా మన పెళ్లి చేసుకొని తొందరగా హైదరాబాద్కి తీసుకెళ్ళాలి, అమ్మాయిని తొందరగా అమ్మేసేయాలని అంటాడు. అలా నాగవాలి ఫోన్ చేసి ఎలా ఉంది ఆ పరిస్థితి అంటే, నన్ను పెళ్లి కొడుకు చేశాడు మేడం, అలాగే పెళ్లి కూతుర్ని గిట్ట నాకు కాసేపట్లో పెళ్ళి అయిపోతుంది, మేము హైదరాబాద్కి వెళ్ళిపోతామంటే వెరీ గుడ్ అని అంటారు. ఎవరికి ఏ అనుమానం రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయండి అని నాగవాలి ఆ పెళ్లి కొడుకు అంటారు. సరే మేడం అని చెప్తాడు. మ్యాడీ ఆ పెళ్లి కొడుకుని చాలా కోపంగా చూస్తుంటే ఆ పెళ్లి కొడుకు ఏమో యాక్టింగ్ చేయడానికే చూస్తాడు. తర్వాత మధు ఆ రూమ్ని తయారు చేస్తారు. ఆ రూమ్లో నుంచి చూస్తాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ అంటది, ఏంటి నువ్వు ప్రేమించిన అబ్బాయే నీ పెళ్లి పనులు చేస్తున్నాడని చూస్తున్నావా అని వాళ్ళ ఫ్రెండ్ అంటది. ఎందుకే కన్నీళ్ళు తూడ్చుకుంటావు, లైఫ్ లాంగ్ నీకు ఉండేది ఆ కన్నీళ్ళే కదా, మనసులో ఒకరిని పెట్టుకొని బయట పెళ్లి చేసుకుని వేరే ఒకరిని పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా, నువ్వు ప్రేమించిన వాడిని ముందరనే పెట్టుకొని నీ ప్రేమ విషయం చెప్పకుండా నువ్వు నీది మోసం చేసుకున్నాడే కాకుండా మ్యాడీని గిట్ట మోసం చేస్తున్నావు. ప్రేమ అనేది ఎంత దాచుకున్నా అది ఉండదే, ఏదో విధంగా బయటికి వస్తుంది, రాకుండా నువ్వు ఆ గుండెల్ని పెట్టుకున్నావు అనుకో ఆ గుండె పలిగిపోతుంది అని వాళ్ళ ఫ్రెండ్ పలిగి సచ్చినా కానీ నేను నా ప్రేమ బయట పెట్టను అని అనుకుంటే అది నీ కర్మ. ఈ మధు ఏంటి ఇంతగా ఏడుస్తుంది, కొంపదీసి కళ్యాణ మంటపంలో ఏమైనా బాంబు పేలుస్తుందా ఏంటి అని లోకి అంట. తను మ్యాడీని ఇష్టపడుతున్నా అని చెప్పి పెళ్ళి ఆపేస్తుందా, అలా జరగకూడదు అని లోకి. శ్రేయ కాల్ చేసి మీరందరు పెళ్ళిలో ఉండు, నేను ఒక్కదాన్నే నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ బాధపడుకుంటూ కూర్చున్నాను అని అంటది. లోకి అంటే నువ్వేం బాధపడకు, నీ ఫ్యూచర్ గురించే కదా మేము ఇక్కడ వచ్చాము, 2 అవర్స్లో తన పెళ్ళి అయిపోతుంది, తన పీడ పోతుంది, నువ్వేం కంగారు పడకు, హ్యాపీగా ఉండు అని లోకి చెప్. శ్రేయ ఈవినింగ్ పార్టీకి మనము పబ్కి వెళ్దాం, మధు పెళ్ళి కాగానే హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేద్దామని లోకి అంటది. మన శ్రేయ అంటది, నేను చిన్ని పీడ విరగరయ్యే వరకు నేను ఏ పార్టీ చేసుకోను అంటే, లోకి నువ్వు చిన్ని పీడ గిట్ట విరగదీస్తావు కదా అంటే, ఓకే నేను తీస్తాను, నువ్వేం బాధపడకు అని లోకి. ఈ మధు ప్రాబ్లం సాల్వ్ అయితే చిన్ని ప్రాబ్లం సాల్వ్ అయినచ్చే అంటే, శ్రేయ అంటది ఏంటి అంటే మధుది 50% సాల్వ్ అయిపోతే చిన్నిది గిట్ట ఎలా, చిన్ని లేదు కదా, మధు కదా ఫస్ట్ ఉంది, తన పీడ వెళ్ళిపోయినాక మనం తర్వాత చూసుకుందామని చెప్పి ఇక ఫోన్ కట్ చేసి గణపతి పూజ చేసి రూమ్లోకి పంపిస్తాను. మధుని పంపిస్తే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నాను, నువ్వు మ్యాడీకి చెప్తావా లేదా నీ ప్రేమ విషయం అని అంటది. లేదంటే నేనే వెళ్ళి చెప్తాను చూడు అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మధుకి చెప్తాను. మధు వాళ్ళ ఫ్రెండ్ చెంప పల్లగొట్టి నేను చంపేస్తాను, నువ్వు కానీ పెళ్ళి ఆపాలని ట్రై చేస్తే నేను చంపేస్తాను అని చెప్తాను. పీటల దాకా పెళ్ళి వస్తే అది మామూలు విషయం కాదు, ఈ పెళ్ళి ఆపాలని ట్రై చేసినా, నువ్వు మ్యాడీ విషయం చెప్పాలని ట్రై చేసినా నా మీనే ఒట్టేపి. లోకికి ఒక ప్లాన్ వస్తుందన్నమాట. ఇది బయట ఉంటే ఎట్లా అయినా మ్యాడీకి చెప్తుంది, దీన్ని స్టోర్ రూమ్లో వేసేద్దామని అనుకుంటుంది అనమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్కి పోయి చెప్తుంది, ఇగో వెళ్ళి దాన్ని పిలుచుకరా, స్టోర్ రూమ్లో ఏమో కనిపించలేదని చెప్పి తీసుకురా అని చెప్తుంది. పెళ్ళి కూతురు వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టడానికి పోతుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పెళ్ళి ఆపండి అని చెప్తుంది. ఎందుకు ఆపాలమ్మా, ఏమైంది అని అంటే, మధుకి పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తారు. పెళ్లి కొడుకు లేచి ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకోవాలని రెడీ అయింది తిను అని మధుని అంటాడు. లోకి అంటుంది, పెళ్లి కూతురికి ఇష్టం లేకపోతే పెళ్లి కూతురే కదా చెప్తుంది, మీరెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, కూర్చోండి పెళ్ళి జరిపియండి అని ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, మధుకి పెళ్ళి ఇష్టం లేదు, నేను నిజమే చెప్తున్నాను, కావాలంటే మధుకు అడగండి అని అంటుంది. వాళ్ళమ్మ మధుకు అడుగుతుంది, ఏంటమ్మా నీకు పెళ్ళికి ఇష్టం లేదా, నిజంగా ఇష్టం లేదా, నీకు అడిగే కదా నేను పెళ్లి సంబంధం పెట్టుకున్నాము అని అడుగుతుంది వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న అంటాడు, ఇది నీకు ఇష్టం లేని పెళ్ళి అయితే ముందే చెప్పొచ్చు కదమ్మా, ఇదంతా చేసుకున్నాక ఇప్పుడు చెప్తున్నావు అని అంటాడు. తర్వాత మ్యాడీ వచ్చేసి, అంకుల్ మీరేమీ బాధపడకండి, నేను అడుగుతాను ఏం జరిగిందో అని మ్యాడీ అడుగుతాడు. ఏమైంది మధు, నీకు ఈ పెళ్ళి ఇష్టమా లేదా, చెప్పు ఏం జరిగిందో చెప్పు, నువ్వేం భయపడకు, నాకు చెప్పు నువ్వు అని అడుగుతాడు మ్యాడీ. అడిగితే మన మధు వచ్చేసి లేచి నాకు ఈ పెళ్ళి అంటేనే ఇష్టమే అని చెప్తుంది. మధు వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకుకి చెప్తుంది అనమాట. ఏమనంటే, మా మధుకి పెళ్ళి అంటే ఇష్టమే బాబు, పెళ్లి చేసుకోండి, మీరు కూర్చోండి, అర్థం చేసుకోండి అని చెప్తుంది. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటది, తను అబద్ధం చెప్తుంది అని. మధుకి పెళ్ళి ఇష్టం లేదు, తను అబద్ధం చెప్తుంది అని వాళ్ళ ఫ్రెండ్ అంటారు. లోకి వచ్చేసి, నువ్వేంది తనకు మధుకి ఇష్టం ఉందని చెప్తుంటే నువ్వు వద్దు, లేదు ఇష్టం లేదని చెప్తున్నావు, ఫస్ట్ ఇక్కడ నుంచి పద, నువ్వు గెట్ అవుట్ అని లోకి. మధు నా కళ్ళల్లో చూసి నువ్వు చెప్పు ఏంతో చెప్పు అని అడుగుతాడనమాట. అడగంగానే తను చూడలేదు మహిడి, ఎందుకంటే మధు నిన్ను ప్రేమిస్తుంది మ్యాడీ
అని చెప్తారు వాళ్ళ ఫ్రెండ్ మ్యాడీకి. చెప్పగానే పెళ్ళికొడుకు అంటాడు, నాకు అర్థమైంది మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు, ఆ రోజు ఒకటే గదిలో ఉన్నారని గిట తెలిసి గిట నేను పెళ్లి చేసుకుంటున్నాను. కానీ నాకు అర్థమైంది మీరిద్దరు లవర్స్ అని ముందే చెప్తే నేను పెళ్లి చూపుల గిట వచ్చేవాడిని కాదు అని ఆ పెళ్లి కొడుకు తల్లి అంటుంది. బయట అందరు చాలా మంచిదని అంటేనే మేము వచ్చి నీ పెళ్లి సంబంధం మాట్లాడాం. ఏంటండి ఇదంతా? నయ్యం ముందే తెలిసింది, లేదంటే మా శివ ప్రాణాలు పోయేటి అని అంటారు.